మీరేదే ఏరియా మాస్టరు? వన్ టౌన్ లింక్పేట. రైట్, వచ్చేస్తారా? రండి. ఇటు చూడండి ఒకసారి. ఇది దగ్గరికి రమ్మంటారా? మీరు వస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అక్టోబర్ 8వ తేదీ 2024 సంవత్సరం మంగళవారం మధ్యాహ్నం లంచ్ టైమా అని ఆశ్చర్యపోకండి. ఈరోజు 8వ తారీఖు, 9వ తారీఖు, ఎల్లుండి 3 రోజులు గ్లోబల్ రివైవల్ ఏంటిది కాన్ఫరెన్స్ విజయవాడ బందర్ రోడ్లోని ఎస్ఎస్ కన్వెన్షన్లో జరిగింది. వాక్యం చాలా బాగుంది, నేను బలపరచబడ్డాను, అంత ఆశీర్వాదకరంగా జరిగింది. ఇది మెయిన్ ఏంటంటే నేను అనేక చోట్ల తిరుగుతానని మీతో చెప్తున్నాను. గుర్తు చూడండి, ఈ వాక్యం చూడండి. ప్రతి షర్ట్ల మీద నాకు 21 షర్ట్లు ఉంది. డిఫరెంట్ వాక్యాలతో తిరుగుతుంటా. అంటే సువార్త ఈ విధంగా అనేకులకి చూపించుకుంటూ వెళ్తుంటాను. అయితే చాలామంది నన్ను భయపెట్టారు, క్రైస్తవ వ్యతిరేకులు, తర్వాత మతోన్మాదులు తిరిగే రోజుల్లో ఇంత ధైర్యంగా మీరు ఉన్నారు అని. ఒకళ్ళిద్దరు ఫోటోలు కూడా నాతో తీయించుకున్నారు. ఇంత ధైర్యంగా భలే ఉన్నారండి అని. ఇది ఎందుకు చెప్తున్నానంటే గొప్ప కోసం కాదు. దేవుడు అందరినీ ఏలియాగా చేయాల, అందరినీ ఎలీషాగా చేయాల. నా అదృష్టం కొద్దీ దేవుడు నాకు ఇలా బట్టల మీద వాక్యాలు ఎంబ్రాయిడరీ చేయించుకొని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ విధంగా స్వార్థ ప్రకటిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు. ఇదేదో నన్ను హైలైట్ చేసుకోవడానికి కాదండి. 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే ఎంతోమంది సేవకుల్ని, భక్తుల్ని చూసాం. కానీ ఇలా మీ షర్ట్ల మీద వాక్యాలు పెట్టుకున్న వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాం, మీతో ఫోటో దిగుచ్చా అని వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, ముగిస్తున్నాను. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, అక్టోబర్ 8వ తేదీ 2024 సంవత్సరం మంగళవారం మధ్యాహ్నం లంచ్ టైంలో ఈ వీడియో తీయడమైంది. అయితే ఒక మాట, ఇక్కడంతా దేవుని వాక్యం అక్కడ ఉంటుందో అక్కడ దేవుని భక్తులు ఉంటారు. కాబట్టి ఒక బిట్ పాడేసి ముగిస్తాను. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించిన కాక చెప్పే ముందు ఒక మాట అంటానండి. ఆయన ఎవరో మీకు అర్థమైపోద్ది. సనాతన ధర్మం అనుకుంటూ ఆయన మాటలకి పొంతనే లేదు. కాసేపు క్రిస్టియన్ అంటాడు, కాసేపేమో సనాతన హిందూ ధర్మాన్ని నేను ఇది హైలైట్ చేస్తాను అంటాడు. అది చాలా తప్పండి. మాటలు పొంతన ఉండాలి, స్థిమితంగా ఉండాలి. క్రైస్తవుల్ని, ముస్లింల్ని విమర్శిస్తుంటాడు, అది చాలా తప్పు. సరే, ఏదేమైనా కానీ ఇది నా బాధ్యత. నా దేవుడిని ప్రకటించడం, నిజ దేవుడు యేసుక్రీస్తుని ప్రకటించడం నా బాధ్యత. అందుకని ఈ విధంగా అనేక చోట్ల తిరుగుతుంటా. ఈరోజు మంచి దైవికమైన వాక్యాలు ఉన్న చోట ఈ సదస్సులో నేను పాల్గొన్నాను. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.